సింప్లిఫికేషన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. 12 plus 18 divided by 9 minus 4 into 2 equal to question mark. This is the question. Okay. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ ఏమున్నాయి? ప్లస్ ఉంది, డివైడెడ్ బై ఉంది, మైనస్ ఉంది, ఇంటూ ఉంది. సో ఫస్ట్ డివిజన్ మనం చేయాలి. ఈ 4 ఆపరేషన్స్లో ఫస్ట్ బాడ్మాస్ రూల్ మనకు తెలుసు కదా. ఏంటి బాడ్మాస్ రూల్? వి బాడ్మాస్ అంటాము. వి అంటే వింక్లం, బి ఫర్ బ్రాకెట్, ఓ ఫర్ ఆఫ్, డి ఫర్ డివిజన్, ఎం ఫర్ మల్టిప్లికేషన్, ఏ ఫర్ అడిషన్, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. సో ఈ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ ఇది, తర్వాత ఇలా మనకున్న ఇది. ఇక్కడ ఉన్న ఆపరేషన్స్ ఈ 4 ఉన్నాయి. ఇందులో మనకి ఫస్ట్ డివిజన్. సో 12 ప్లస్ 18 by 9 minus 4 into 2. సో 9 ones 9 twos. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 12 plus 2 minus 4 into 2 8. సో నౌ అడిషన్ 12 plus 2 సేమ్ సింబల్ ఉన్నవి మాత్రమే యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏమీ లేదంటే ప్లస్ 12 plus 2 plus 14 minus 8 that equal to 6. 6 అంటే ఆప్షన్ సి ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. 16 minus 20 divided by 4 plus 6 into 4 equal to question mark. This is the second question. సో ఇక్కడ మనకి ఫస్ట్ డివిజన్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నానంటే స్టెప్స్ అన్ని రాయకుండా ఇలా చేస్తున్నాను. ఈ ఆపరేషన్ మొత్తాన్ని 20 by 4 అంటే 4 ones 4 5s అంటే ఈ మొత్తానికి మనకి ఏమొస్తుంది? ఆన్సర్ 5 అని వచ్చింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కదా ఆఫ్టర్ డివిజన్. సో ఇక్కడ ఉంది 6 4s 24 అంటే మనకి ఇప్పుడు ఈక్వేషన్ ఏమైంది? 16 minus 5 plus 24 equal to question mark. ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు. ఏం తప్పు అంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా అని 5 plus 24 చేసి తర్వాత మైనస్ చేస్తారు. దిస్ ఈస్ ద రాంగ్. సో ప్లస్ చేయాలి. దేనికి ప్లస్ చేయాలి? సేమ్ గుర్తున్న దానికి యాడ్ చేయాలి. ఇక్కడ ప్లస్ 24కి ప్లస్ 16 యాడ్ చేయాలి. సో 24 plus 16 అంటే 40. 40 minus 5. 40 minus 5 అంటే 35. Answer is 35. That is option 4. D. Option D is the answer. Third question. 15 plus 42 divided by 7. 15 plus 42 divided by 7 into 4 minus 12 equal to question mark. This is the question. ఇక్కడ కూడా ఫస్ట్ మనం డివిజనే కదా చేయాల్సిన ఆర్డర్ ప్రకారం. డివిజన్ అంటే ఇక్కడ చూడండి 42 by 7 ఉంది. 7 ones 7 6. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 6 4s ఏమవుతుంది? సో 15 ప్లస్ 6 into 4 24 minus 12. సో నెక్స్ట్ అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. 15 plus 24 4 5 9 2 1 3 అంటే 39. 4 plus 5 9 2 plus 1 3. 39 లోంచి ఏం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం? 12. సో 9 minus 2 7, 3 minus 1 2. That is 27 is the answer. Option B. Question number 4. 16 into 324. 16 into 324 divided by 18 minus 6 into 5 plus 8 equal to question mark. This is the question. So 16 into
324 by 18 minus 6 into 5 30 plus 8. 18 ones 18 8s 18 18s ఎంత మనకి 324 కదా 18 స్క్వేర్ కాబట్టి డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ 16 into 18 16 8s 128 16 ఒక 12 28 288 minus 30 plus 8. So 288 plus 8 that is 296 minus 30 that is 266. 6 minus 0 6 9 minus 3 6 2. So 266 is the answer. Next fifth one. Simplify 16 into 70 divided by 14 plus 90 divided by 18 into 4 minus 5 into 6. This is the question. So 16 into 70 by 14 plus 90 by 18 into 4 minus 5 into 6. ఇప్పుడు డివిజన్ ఫస్ట్ 14 ones 14 5s 18 ones 18 5s. సో ఇప్పుడు 16 into 5 80 plus 5 into 4 20 minus 5 6 30. So 80 plus 20 100 100 minus 30 70. 70 అనే ఆప్షన్ ఎక్కడుంది మనకి ఆప్షన్ డిలో ఉంది. సో ఫోర్త్ దానికి మనకి ఆప్షన్ సి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 65 divided by 13 into 7. Sixth question 65 divided by 13 into 7 minus 72 divided by 3 into 4 plus 16 into 5 into 4 plus 16 into 5. ఇది క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి. సో 65 డివైడెడ్ బై అంటే బై 13 ఇంటూ 7 మైనస్ 72 by 3 ఇంటూ 4 ప్లస్ 16 ఇంటూ 5. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిలేషన్ 13th టేబుల్లో 65 ఉంది కాబట్టి 13 ones 13 5s నీట్గా ఉండాలి మీరు చేసే విధానం. నెక్స్ట్ డివిజన్ ఇక్కడ ఉంది 3 ones 3 2s are 6 7 minus 6 1. So 1 2 that is 12 3 4s are 12. Now 5 into 7 minus 24 into 4 plus 16 into 5. అంతే కదా మనకి ఇక్కడ మిగిలింది. 5 7s are 35 24 4s 4 4s are 16 4 2s are 8 1 9 minus 96 plus 16 5s are 80. సో ఇక్కడ 35కి ప్లస్ ఉంది 80కి ప్లస్ ఉంది. సో ఫస్ట్ ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. సో 80 ప్లస్ 35 115. అంతేగాని 96ని యాడ్ చేయకూడదు. 96కి ముందర ఏముంది మైనస్ ఉందంటే ఖచ్చితంగా సబ్ట్రాక్షన్ చేయాలి. సో 5 minus 6 not possible. So 15 minus 6 9. So 10 minus 9 1. Answer is 19. Option A. Option A is the answer. Next 7th one 444 into 4 into 44 divided by 4 divided by 44 divided by 2. So ఈ క్వశ్చన్ ఎలా రాయాలి? సో 444 into 4 into 44
ఇంకా డివైడెడ్ బై వరుసగా ఉంటే అవన్నీ డినామినేటర్లోకి వచ్చేస్తాయి. కంటిన్యూగా ఉన్నాయి అంటే అవన్నీ డినామినేటర్లో రాయొచ్చు. సో ఇప్పుడు 44 క్యాన్సిల్, 4 క్యాన్సిల్, 2 ones, 2 2s. Answer is 222 is the answer. That is option C. Question number 8. Simplify. See here, bracket came. 26 minus 5 plus floor bracket 12 minus small bracket 14 minus 5. This is the question. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బ్రాకెట్ ఫస్ట్ అన్నాం, కానీ బ్రాకెట్లో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ వచ్చింది, ఫ్లవర్ బ్రాకెట్ ఆర్ కర్లింగ్ బ్రాకెట్ వచ్చింది, ఇక్కడేమో స్మాల్ బ్రాకెట్ వచ్చింది. సో ఫస్ట్ ఈ స్మాల్ బ్రాకెట్లో ఉన్నది మనం రిమూవ్ చేయాలి. సో ఇక్కడ స్మాల్ బ్రాకెట్లో ఏముంది క్యాల్కులేషన్? 14 minus 5. 14 minus 5 అంటే 9. సో ఇప్పుడు 26 minus 5 plus 12 minus 14 minus 5 9. ఆన్సర్ వచ్చేసింది కాబట్టి స్మాల్ బ్రాకెట్ని రిమూవ్ చేద్దాం. ఇప్పుడు కర్లింగ్ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్రాకెట్ని రిమూవ్ చేయాలి. ఈ బ్రాకెట్లో ఏముంది? 12 minus 9. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 12 minus 9? 3. సో ఈ బ్రాకెట్ రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 3 వస్తుంది. అంటే 26 minus 5 plus 3. దట్ ఈస్ 26. ఇప్పుడు ఈ బ్రాకెట్ని కూడా రిమూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఏముంది? 5 plus 3 ఏమొస్తుంది? 8 వస్తుంది. సో ఇప్పుడు బ్రాకెట్స్ అన్నీ క్లియర్ అయినాయి. ఇప్పుడు 26 minus 8. సో 6 minus 8 నాట్ పాసిబుల్. సో borrowing, that is 16 minus 8, 8, 1. Answer is 18. That is option B. Second option. Next, 9th question. Question number 9. 65 minus 45 minus 4 into 6 minus small bracket 36 divided by 12 plus 8 small bracket close, curling bracket close and square bracket close. క్వశ్చన్ నీట్గా రాయాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏముంది? 36 divided by 12 plus 8 ఉంది. సో నేను రాస్తున్నాను 65 minus 45 minus 4 into 6 minus 36 by 12 plus 8 brackets close. So first division కాబట్టి 12 ones, 12 threes. So here 8 plus 3 means 11. So 65 minus 45 minus 4 into 6 minus 11. ఇక్కడ ఎప్పుడైతే 11 రాసేసామో ఈ బ్రాకెట్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఈ కర్లింగ్ బ్రాకెట్లో మనకి ఇంటూ ఉంది, మైనస్ ఉంది. సో ఫస్ట్ we do the multiplication. So 6 4s are 24 minus 11. Some remaining problem as it is. ఓకే, ఇప్పుడు బ్రాకెట్లో 24 minus 11 means 4 minus 1 3, 2 minus 1 1. సో 45 minus 13. ఇక్కడ 65 మైనస్ ఉంది. ఓకే, 45 minus 13 అంటే 5 minus 65 minus 5 minus 3 2, 4 minus 1 3. సో 65 minus 32. So 5 minus 2 3, 6 minus 3 3.
ఆన్సర్ ఈస్ 33. 33 ఆప్షన్ ఎక్కడుంది మనకి? ఆప్షన్ డిలో ఉంది. నైన్త్ క్వశ్చన్ కి 33 ఆప్షన్ వచ్చేసి సి నానా. ఆప్షన్ సి, నాట్ డి, ఆప్షన్ సి. అభినవ్ చేసినావా? అభినవ్ ఎన్నో క్వశ్చన్ అయిపోయిందా? మీరు మిగతా వాళ్ళు నిలబడకూడదు, మిగతా వాళ్ళందరూ కూర్చోండి. నువ్వు కూడా. 10th క్వశ్చన్. (46 minus 20 minus 15 minus 15 minus 6 divided by 3 into 2. Okay, first small bracket. స్మాల్ బ్రాకెట్లో ఏముంది మనకి? 15 minus 6 divided by 3 into 2. మైనస్ ఉంది, డివిజన్ ఉంది, ఇంటూ ఉంది. సో ఫస్ట్ డివిజన్ చేయాలి. కాబట్టి 46 minus 20 minus 15 minus 15 minus 6 by 3 into 2. సో ఇక్కడ డివిజన్ ఫస్ట్ 3 1s 3 2s. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 2 2s are 4. 15 minus 4 11. సో 15 minus 11 20 minus 46 minus. ఓకే, మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్ రాస్తాము, అదొకటే. ఇప్పుడు 15 minus 11 క్యాలిక్యులేట్ చేసేస్తాం ఒకటేసారి. ఏమవుతుంది? 4 వస్తుంది. కాబట్టి ఈ బ్రాకెట్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. 46 minus 20 minus 4. 20 minus 4 అంటే ఎంత? 16. సో 46 minus 16. 46 minus 16 అంటే 30. ఈ 30 అనే ఆప్షన్ మనకి ఇక్కడ లేదు. నెక్స్ట్ 11th క్వశ్చన్. 9 into 8 plus 54 divided by 6 4 into 40 divided by 8 minus 96 divided by 24 minus 2. Equal to question mark. 9 into 8 plus 54 divided by 6. 4 into 40 by 8 minus 96 by 24 minus 2. ఇక్కడ మన క్యాన్సిలేషన్ 2తో 4 టైమ్స్ పోతుంది 9, కాబట్టి నేను 4తో చెక్ చేస్తున్నాను. 4 4 జా 16, 4 2 జా 8 1 9 పోతుంది. 24 1s 24 4s. 4 minus 2 2. ఇక్కడ మనకి బ్రాకెట్లో 2 వస్తుంది. నెక్స్ట్ డివిజన్ 8 1s 8 5s. 9 into 8 plus 6 1s 6 9s. సో 9 బ్రాకెట్ 4 5s 20. ఇక్కడ మనకి 4 minus 2 2. 20 minus 2. 20 minus 2 ఏమవుతుంది మనకి? 18 అవుతుంది ఇక్కడ.
So 9 into 18, 72 plus 9 into 18. So that is 72 plus 162. That is 2 plus 2, 4, 6 plus 7, 13, 1 plus 1, 2. Answer is 234. 12th question. $125 divided by 5 of 5 plus bracket of 4 into 3 minus 2 equal to question mark. So first write the question. 125 divided by 5 of 5 plus 4 into 3 minus 2. హాఫ్ అంటే ఇంటూనే, కానీ హాఫ్ అని ఉంది అంటే డివిజన్ కన్నా ముందే ఇంటూ చేయాలి. అలా కాకుండా ఇంటూ ఉంటే డివిజన్ చేసినాక ఇంటూ చేయాలి, తేడా వస్తుంది అనమాట. ఇక్కడ హాఫ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 5 5 is 25. దట్ ఈస్ 125 డివైడెడ్ బై 5 ప్లస్ 4 3s are 12. సో బ్రాకెట్లో minus 2 equal to question mark. So 125 by 5 plus 12 minus 2. 5 ones, 5 twos, 5 fives. So 25 plus 12, 37 minus 2. That is 35 is the answer. 35 ante option manaki. Sorry, 125, 5 5s ikkada 25 kada. Sorry, 25 5s are 125. So 5 plus 12, 17. 17 minus 2. Answer is 15. 5 of 5 ante 5 into 5, 25. 125 by 25 ante 25 ones, 25 fives. 5 plus 12, 17. 17 minus 2, 15. That is option B. Next, 13th question. 42 minus 25 minus 12 minus 9 minus 5 plus 2 bar bracket close, curling bracket close, square bracket. సో ఇక్కడ మనకి వింకులం ఉంది. సో ఫస్ట్ వింకులం కింద ఏముంది మనకి 5 plus 2 ఉంది. 5 plus 2 means 7. సో 9 minus 7 means 2. అంటే మనకి అక్కడ 25 minus 12 minus 9 minus 7. 9 minus 7 means 2. 12 minus 2 means 10. సో ఇక్కడ మొత్తం ఇక్కడ వాల్యూ 2, ఈ టోటల్ బ్రాకెట్కి 12 minus 2 10 వస్తుంది. సో 42 minus 25 minus 12 minus 2. 12 minus 2 10. సో 10 ఎప్పుడైతే వాల్యూ వచ్చిందో బ్రాకెట్ రిమూవ్ చేయొచ్చు. 42 minus 25 minus 10. 25లో 10 పోతే మనకి 15. సో 42 minus 15. సో 12 minus 5 7. బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 minus 1 2. ఆన్సర్ ఈస్ 27. దట్ ఈస్ ఆప్షన్ సి. Question number 14. (42 plus 15 into 7 minus 128 divided by 8 plus 32 divided by 8 into 3 minus 4 into 5. ఇక్కడ 3 minus 4 into 5కి వింకులం ఉంది, minus 12. సో
సో ఫస్ట్ మనం వింకులంలో ఉన్నది చేయాలి. వింకులంలో మైనస్ ఉంది, ఇంటూ ఉంది. సో ఫస్ట్ ఇంటూ చేసిన తర్వాత మైనస్ చేయాలి. 4 5 20, 3 minus 20. 3 minus 20 అన్నప్పుడు మనకి ఏం మిగులుతుంది? -17 వస్తుంది. సో 42 ప్లస్ 15 7 105 మైనస్ 128/8 ప్లస్ 32/8 ఇంటూ ఇక్కడ చేస్తే ఇది 3 మైనస్ ఇదేమో 20. సో 3 minus 20 అంటే మనకి 17, -17 వస్తుంది. ఎందుకు? -20 + 3 ఉంది కాబట్టి -12. 8 1s 8 4s. 42 plus 105 minus 8 1s 8 48 8 6 16 plus 4 into -17. Minus into plus minus 14 17 4s are 68 minus 12. Minus 16 minus 12 means minus 68 minus 12, that is minus 80. So 42 plus 105 minus 16 minus 80. 42 plus 105 minus 16 minus 80. ప్లస్లేమో 16 ఉన్నాయి, మైనస్లు 80 ఉన్నాయి. అంటే మనకి మైనస్లు ఎక్కువ ఉన్నాయి. -64 వస్తుంది. సో మైనస్ ఆఫ్ -64, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో 42 ప్లస్ 105 ప్లస్ 64, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. దట్ ఈస్ 42 ప్లస్ 4 5 9, 6 plus 0 6 1. 42 plus 169. 2 plus 9 11. 7 plus 4 11. 1 plus 1 2. Answer is 211. దీనికి కూడా మనకి ఇక్కడ ఆప్షన్ లేదన్నమాట. 14th క్వశ్చన్. ఫిఫ్టీన్త్ క్వశ్చన్. 57 minus 42 minus 27 minus 11 minus x equal to 34. అయితే x equal to క్వశ్చన్ మార్క్. మనం x వాల్యూ కనుక్కోవాలి. సో సేమ్ ఎప్పుడు కూడా సింప్లిఫికేషన్లో మనకి మ్యాథమెటిక్స్లో సింబల్స్ అనేటి ప్రాణం అన్నమాట. అవి లేకపోతే మొత్తం ప్రాబ్లమే ఇది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సింబల్స్ ఎక్కడా కూడా మిస్ చేయకూడదు. సో 57 మైనస్ 42 మైనస్ 27. ఇప్పుడు 11 మైనస్ ఎక్స్ మనకి వాల్యూ ఏం రాదు కాబట్టి బ్రాకెట్ రిమూవ్ చేయాలంటే ఈ మైనస్ లోపలికి పంపిస్తే మైనస్ ఇంటూ 11 మైనస్ 11 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్. అప్పుడు ఆ బ్రాకెట్ వెళ్ళిపోయింది. ఈక్వల్ టు 34. స్టెప్ చూడండి బాగా. 27 మైనస్ 11. 7 మైనస్ 1 6, 2 మైనస్ 1 1 అంటే 16. 16 ప్లస్ ఎక్స్ వస్తుంది. 57 మైనస్ 42 మైనస్ ఇక్కడ రెండు చేస్తే 16 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 34. ఓకే, ఇప్పుడు ఈ బ్రాకెట్ వెళ్ళాలంటే మళ్ళీ ఈ మైనస్ని లోపలికి పంపించాలి. సో 57 మైనస్ 42. ఇక్కడ ఏమీ లేవంటే ప్లస్ ఉన్నట్టు. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ 16 మైనస్ ఎక్స్. సో ఈ బ్రాకెట్ కూడా రిమూవ్. నా 34. 42 మైనస్ 16 అంటే 12 మైనస్ 6 6, 3 మైనస్ 1 2 అంటే 22 వస్తుంది. దీని అంతటికి ఏమొస్తుంది మనకి 22. ఇది బై కాదు, ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 22 వస్తుంది అని అర్థం.
ఓకే 57 minus 12 minus 6 6 కదా 26 minus x equal to 34. సో ఇక్కడ మళ్ళీ మైనస్ ఉంది బ్రాకెట్ ముందు. సో ఈ మైనస్ని లోపలికి పంపిస్తే బ్రాకెట్ రిమూవ్ చేద్దాం. -26 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 34. సో 57 minus 26 7 minus 6 1 5 minus 2 3 31 plus x equal to 34. మనకి ఏం కావాలి x కావాలి అంటే x ఈక్వల్ టు రాయాలి. x ఈక్వల్ అంటే ఈ ప్లస్ 31 అవ్వకపోతే -31. సో 34 minus 31. సో 4 minus 1 3 3 minus 3 0. No need to write. Therefore x equal to 3. That is option B. మా ఇంత పెద్దగా ఉంది క్వశ్చన్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్టెప్ నుంచి స్టెప్ అడిషన్ సబ్ట్రాక్షన్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రెండు సేమ్ గుర్తులు ఉంటాయి. అంటే ప్లస్ ఇంటూ ప్లస్ అయినా ప్లస్ఏ మైనస్ ఇంటూ మైనస్ అయినా ప్లస్ అవుతుంది. మిగతా ఏ సందర్భమైనా అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఆర్ మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్. రెండు ఒకే గుర్తులు ఉండి మల్టిప్లై చేస్తున్నాం. బ్రాకెట్ అంటే ఏమని మల్టిప్లికేషనే కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ -16 మైనస్ ఇంటూ ప్లస్ -x అలా. క్వశ్చన్ నెంబర్ 16. -11 minus 8 divided by bracket 17 minus 3 into 2 minus 19 small bracket close flower bracket close curling bracket. Okay, so first మనం small bracket లో ఇక్కడ ఏముంది 17 minus 3 into 2 minus 19. సో మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలి. 3 2s చేస్తే ఏమొస్తుంది 6 వస్తుంది. 17 minus 6 minus 19. So 16 minus 11 minus 8 divided by 17 minus 6 minus 19. ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి. -19 minus 6 అంటే -25. రెండు మైనస్లు కాబట్టి యాడ్ చేసుకోవాలి. -17 minus 25. ఇంకా బ్రాకెట్ మనకి పూర్తిగా క్లియర్ కాలేదు. -16 ఓకే. ఇప్పుడు 17 minus 25 అంటే -8 వస్తుంది. సో 16 minus 11 minus 8 డివైడెడ్ బై అంటే బై ఇక్కడ చేస్తే మనకి -8. సో 8/8 అంటే 1 కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 అవుతుంది. సో 16 minus 11 ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది +1 అవుతుంది. 11 + 1 12. 16 minus 12 దట్ ఈస్ 4. 4 అంటే మనకి ఆప్షన్ ఎక్కడ ఉంది 4 అనే ఆప్షన్ కూడా మనకి లేదు ఇక్కడ. నెక్స్ట్ 17th క్వశ్చన్. 328 divided by 8 minus 7 into 5 by 7 into 6 minus 17 into 2. So 328 by 8 minus 7 5s are 35 by 7 6s are 42 minus 17 2s are 34. ఫస్ట్ క్యాన్సిలేషన్ 8 4s 8 1s. 41 minus 35 అంటే న్యూమరేటర్ 6 వస్తుంది. ఇక్కడ 42 minus 34. సో 12 minus 4 8. సో 6/8 both are divisible by 2.
2 3s 2 4s. Answer is 3/4. 3/4 అనే ఆప్షన్ మనకుందా? ఆప్షన్ సి ఉంది. Question number 18. (102 divided by 17 into 3 minus 5 into 4 plus 28 by 36 minus 72 divided by 8 minus 4 into 5. ఇక్కడ ఫస్ట్ న్యూమరేటర్లో మనకి డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్, అడిషన్ అన్నీ ఉన్నాయి. అలాగే డినామినేటర్లో కూడా మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్ ఉంది. మనకి అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేసినాకనే మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి ఇక్కడ డివిజన్ 102/17 అంటే 102/17 into 3 minus 5 into 4 20 plus 28 by 36 minus 72/8 minus 20 by 8 అంటే డివిజన్ చేసినట్టే. ఇక్కడ 17 6 8 9 6 3s are 18 18 minus 20 plus 28 by 36 minus 9 minus 20. ఇక్కడ బాగా చాలా మంది తప్పు చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ -20 plus 28 minus 48 అని వేస్తారు చాలా మంది. దట్ ఈస్ రాంగ్. ఇక్కడ ప్లస్ చేయాలి. దేనికి ప్లస్ చేయాలి? ప్లస్ వాల్యూనే. అంటే 28 plus 18. 28 plus 18 అంటే మనకి ఏమొస్తుంది? 46. ఇప్పుడు 20ని సబ్ట్రాక్ట్ చేయండి. అలాగే ఇక్కడికి వస్తే ఇది మైనస్, ఇది మైనస్, రెండు మైనస్లు ఉన్నాయి. సో రెండు మైనస్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు -20 -9 అంటే -29 అవుతుంది. 36లోంచి 29ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 46 minus 20 అంటే 26. 36 minus 29 16 minus 9 7 అంటే 36. ఇక్కడ 2 minus 2 0. సో 26/7. సో ఇట్ ఈస్ ఇంప్రాపర్. We should convert into mixed fraction. 26 7th 3 times పోతుంది. 7 3s are 21. So remainder 5/7. Answer is 3 5/7. That is option B. Option B is the answer. Next, 19th question. 5 1/2 of 2/3 minus 3/5 plus 1/2 divided by 5/11. సో మనకి ఫస్ట్ ఉన్నది బ్రాకెట్. బ్రాకెట్లో ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ యొక్క సబ్ట్రాక్షన్ ఉంది. ఇక్కడ 2 5s are 10 plus 1 11/2 ఆఫ్ బ్రాకెట్లో క్యాలిక్యులేషన్ చేస్తే LCM 15. 3 and 5 both are co-prime. So 15. 5 2s are 10. Cross multiplication చేస్తే 10 minus 3 3s are 9. 10 minus 9 plus 1/2. ఫ్రాక్షన్స్ డివిజన్ని మనం ఇంటూగా రాసుకొని రెసిప్రోకల్ రాస్తాం. డివైడెడ్ బై తర్వాత ఉన్న ఫ్రాక్షన్ని. దట్ ఈస్ 11/5. రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటరు, డినామినేటరు న్యూమరేటర్ ఇంటర్చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 11/2 10 minus 9 1/15. హాఫ్ అన్నా ఇంటూనే కాబట్టి 1/15 ప్లస్ 1/2 ఇంటూ 4/11/5. ఓకే, ఇప్పుడు 11/30 ప్లస్ 11/10. సో LCM 30. 11 plus 10 3s are 11 3s are 33. That is 44/30. సో ఇట్ ఇంప్రాపర్ కాబట్టి 30 1s are 30. 14/30.
14 30 రెండు కూడా 2తో డివైడ్ అవుతాయి. 2 7s 2 15s. ఆన్సర్ ఈజ్ 17/15. 17/15 అంటే ఆప్షన్ డి ఉంది. 19th క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ డి. Question number 20. 1/4 plus 1/3, 1/4 minus 1/5 plus 3 bracket of 1/2 minus 1/4. So first small bracket internal గా ఉన్న బ్రాకెట్ లో ఉన్నది చేయాలి. సో 1/4 plus 1/3, 1/4 minus 1/5 plus 3. 2 కి 4 కి LCM 4. అప్పుడు 4 రావాలంటే into 2 into 2. 2 1s are 2 minus 1. That is 1/4 అవుతుంది. సో 2 minus 1 1/4. 3 బ్రాకెట్ అంటే ఇంటూ అని 3 into 1/4 అంటే 3/4 అవుతుంది. 1/4 plus 1/3 into 1/4 minus 1/5 plus 3/4. ఇక్కడ 3 ఇక్కడ 1/4. 3 into 1 3/4. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ కర్లింగ్ బ్రాకెట్ లో 1/4 ప్లస్ 3/4 అంటే 4/4 అవుతుంది. 4/4 అంటే 1 అని అర్థం. సో 1/4 ప్లస్ 1/3 1 మైనస్ 1/5 అవుతుంది. ఎందుకు 1/4 ప్లస్ 3/4 అంటే 4/4. 4/4 అంటే 1 అని. సో 5 1s are 5 minus 1 4/5 అవుతుంది. 1/4 ప్లస్ 1/3 into 5 1s are 5 minus 1 4/5. సో ఇక్కడ కూడా ఏమి క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 1/4 ప్లస్ 4/15. 4 కి 5 కి LCM 60. సో 60 రావాలంటే షుడ్ మల్టిప్లై ఇంటూ 15. ఇక్కడ 16 రావాలంటే మల్టిప్లై బై 4. 15 1s are 15, 4 4s are 16. That is 31/60. Option C. (21) 1/2 minus 1/3 of 4/5 minus 1/2 bracket 1/3 of 2 minus 1/2 into 3/5. ఇది మనకి క్వశ్చన్. సో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ లో ఉన్నది చేయాలి. వన్ బై టూ minus 1/3 of 4/5 minus 1/2. 1/3 of 2 అంటే మనము ఆఫ్ చేసిన తర్వాతనే డివిజన్ కాబట్టి 1 into 2 2/3 మైనస్ ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ ఏం అవ్వవు అంటే అప్పుడు న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ 3/10. సో ఇప్పుడు స్మాల్ బ్రాకెట్ లో మనకి ఏముంది 2/3 మైనస్ 3/10 ఉంది. సో 1/2 మైనస్ 1/3 ఆఫ్ 4/5 మైనస్ 1/2. ఇక్కడ 10 కి 3 కి ఎల్సిఎం ఏమవుతుంది
30. ఇక్కడ ఏమీ లేదంటే మధ్యలో ఇంటూ ఉన్నట్టు. సో 30. 10 2s are 20, 3 3s are 9. So 20 minus 9. One by 2 minus 1 by 3 of 4 by 5 minus 1 by 2 into 20 minus 9 అంటే 11. 11 by 30. సో ఇక్కడ మన క్యాన్సిలేషన్ ఏం కాదు, ఇక్కడ ఉంది 2కి 4కి క్యాన్సిలేషన్ చేయకూడదు. ఎందుకు? మధ్యలో ఏం గుర్తుంది? ఇక్కడ మైనస్ ఉంది. మనకి ఇంటూ కానీ డివిజన్ కానీ ఉన్నప్పుడు మాత్రమే మనము క్యాన్సిలేషన్ చేయడానికి ఉంటుంది, కానీ మధ్యలో ప్లస్ మైనస్ ఉన్నప్పుడు చేయడానికి లేదు. హాఫ్ అన్నా కూడా ఇంటూనే, కానీ బ్రాకెట్లో అయిన తర్వాతనే చేయాలి. సో ఈ బ్రాకెట్లో ఏమొస్తుంది మనకి? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 60. 11 by 60 అవుతుంది. ఎల్సిఎం 60. అప్పుడు 60 కావడానికి ఇంటూ 12 ఇంటూ 12. 12 4s are 48 మైనస్ 11 1s are 11. 48 minus 11 by 60. So 1 by 2 minus 1 by 3 of 48 minus 11 అంటే 37 by 60. హాఫ్ అన్నా ఇంటూ అన్నా ఒకటే కాబట్టి మనం ఇంటూనే చేయాలి. ఇక్కడ ఏమి క్యాన్సిలేషన్ ఏం అవ్వదు కాబట్టి 3 into 60 180. 2 అనేది 180 కావాలంటే ఇంటూ 90. సో 90 minus 37. 90 minus 30 60. 60 minus 7 53 by 180 is the answer. Option B. Second, 2 by 3 plus 4 by 9 of 3 by 5 divided by 1 2 by 3 into 1 1 by 4 minus 1 by 3. ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నది ఎల్సిఎం 9. సో 3 3s 2 3s are 6 plus 4 of 3 by 5 divided by ఇక్కడ 1 2 by 3 ఉంది, దాన్ని ఇంప్రాపర్ లెక్క మార్చుకుందాం. 3 1s are 3 plus 2 5 by 3 into 4 1s are 4 plus 1 5 by 4 minus 1 by 3. సో ఇక్కడ 6 plus 4 10 by 9 of 3 by 5 divided by 5 by 3 into 5 by 4 minus 1 by 3. సో డివిజన్ కన్నా ముందే ఇక్కడ హాఫ్ చేయాలి. హాఫ్ అంటే మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినప్పుడు ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అవుతాయి అంటే 5 1s 5 2s 3 1s 3 3s. ఇదంతా మనకి ఏం మిగిలింది? 2 by 3 divided by 5 by 3 into 5 by 4 minus 1 by 3. ఇక్కడ హాఫ్ ఉంది కాబట్టి ముందు మల్టిప్లికేషన్ చేసాము, కానీ ఇక్కడ ఇంటూ ఉంది. ఇంటూ తర్వాతనే చేయాలి, డివిజన్ అయిన తర్వాతనే. కాబట్టి 2 by 3 మనకి ఫ్రాక్షన్స్ డివిజన్ అంటే డివిజన్ చేయలేము, ఏం చేస్తాం? దాన్ని ఇంటూగా రాసి పక్కనున్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్ రాసుకుంటాం. అంటే 5 by 3 రెసిప్రోకల్ ఏమైపోతుంది? రివర్స్ 3 by 5 into 5 by 4 minus 1 by 3. సో మైనస్ అనేది తర్వాత చేయాలి కాబట్టి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతే చేద్దాం. 3 3 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్, 2 1s 2 2s. మనకి ఏం మిగిలింది? ఇక్కడ పైన ఏం మిగలలేదంటే 1 by 2 minus 1 by 3. సో ఫ్రాక్షన్ సబ్ట్రాక్షన్ అంటే ఎల్సిఎం తీయాలి ఫస్ట్ డినామినేటర్స్ కి. బోత్ ఆర్ కో ప్రైమ్ కాబట్టి వాటి యొక్క ప్రోడక్ట్ 2 into 3 6 క్రాస్ మల్టిప్లికేషన్. 3 1s are 3 2 1s are
2 మధ్యలో మైనస్ ఉంది. 3 minus 2 అంటే 1/6 is the answer. That is option A. Question number 23. 1/4 divided by 5/4 plus 1/3 into 4/5 minus 2/5 of 5/7. సో మనకి ఇక్కడ ఏం బ్రాకెట్ లేదు కాబట్టి బాడ్ మాస్ ప్రకారంలో హాఫ్ అనేది ముందు చేయాలి, అంతే కదా. డివిజన్ కన్నా ముందు హాఫ్ చేయాలి. హాఫ్ అనేది ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. ఇక్కడ ఉంటే ఏమని హాఫ్ అంటే ఇంటూ అనే కదా, ప్రాసెస్ చేద్దాం. మైనస్ ఇక్కడ హాఫ్ అంటే ఇంటూ కాబట్టి 5 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది? 2/7. నెక్స్ట్ డివిజన్ అంటే మనం ఏమి ఇంటూ రాసి రెసిప్రోకల్ అంటే 4/5 ప్లస్ ఇక్కడ 1 into 4 4/15. మనకేం లేదు అక్కడ క్యాన్సిల్ అవ్వడానికి, కానీ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. 4 ఇక్కడ ఏం మిగిలింది? 1/5 ప్లస్ 4/15 మైనస్ 2/7. ఓకే, 5కి 15కి ఎల్సిఎం 15. 15కి 7కి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది? 105 అవుతుంది. 105 రావాలి అంటే 5 ఏం చేయాలి? 21తో మల్టిప్లై చేయాలి. 5 2s 5 1s. అదే 15 అయితే 15 7s 105. 7 అయితే ఇంటూ 15. ఓకేనా? ఇప్పుడు 21 1s 21 ప్లస్ 7 4s 28 మైనస్ 15 2s 30. 21 plus 28 49 minus 30/105. సో 49 లో 30 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 19/105 is the answer. That is option C. Question number 24. 1/4 divided by 1/4 of 1/4 by 1/4 of 1/4 divided by 1/4. చూడడానికి చాలా ఈజీ క్వశ్చన్, బట్ రూల్ బ్రేక్ చేస్తే ఆన్సర్ రాంగ్ వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ చేసిన తర్వాతనే డివిజన్ చేయాలి. హాఫ్ అంటే ఇంటూ, ఇక్కడ ఏమవుతుంది? 1 into 1 1 4 4 16. అంటే దీన్ని ఏం రాయొచ్చు? 1/4 డివైడెడ్ బై 1/16. ఓకేనా? ఇక్కడికైతే వస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఇచ్చేయాలి. 1 into 1 1 4 4 16. 1/16 డివైడెడ్ బై 1/4. అంతేనా? సో ఇప్పుడు ఈ స్టెప్ లో 1/4 డివైడెడ్ బై ఇంటూగా రాస్తే 16/1. అంతేనా? ఇక్కడ 1/16 into 4/1 రెసిప్రోకల్ అయిపోతుంది కదా డివిజన్. సో క్యాన్సిలేషన్ 4 1s 4 4s 4 1s 4 4s. ఇక్కడ ఏముంది మనకి? 4/1 అంటే 4ఏనా? 4. ఈ బై అంటే డివైడెడ్ బై రాయొచ్చా? రాయొచ్చు. ఇక్కడ ఏముంది? 1/4 ఉంది. మళ్ళీ దాన్ని రివర్స్ లో రాస్తే ఇంటూ 4/1 రాయొచ్చా? ఆన్సర్ ఈస్ 16. ఆప్షన్ డి. Two 2/5 divided by 3/4 of 4 ప్లస్, మీ ఇద్దరు అంతా మాట్లాడద్దు, 3/5 into 1/2 minus 1/5 equal to question mark. సో ఫస్ట్ ఇక్కడ హాఫ్ చేసిన తర్వాతనే డివిజన్ కాబట్టి ఇక్కడ హాఫ్ చేసినప్పుడు 3 into 4 12/4 అన్నా 4 4 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. అప్పుడు మనకి ఏముంటుంది? 5 2s 10 plus 2 12/5 divided by 3 plus 3 1s 3/10 minus 1/5. So ఇక్కడ 12/5 into 3 అంటే 3/1 అని,
ఇంటూ రాసినప్పుడు అదేమైపోతుంది 1/3 ప్లస్ 3/10 మైనస్ 1/5. సో 3 1s 3 4s. ఇప్పుడు మనకి 4 1s are 4, 5 1s are 5 అంటే 4/5 ప్లస్ 3/10 మైనస్ 1/5. 4/5 మైనస్ 1/5 అంటే డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి 4 మైనస్ 1 3/5 అవుతుంది. అంటే 3/10 ప్లస్ 3/5 రాయొచ్చా ఈ రెండింటిలోంచి? ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కదా. 4/5 మైనస్ 1/5 దట్ ఈక్వల్ టు 3/5. 3/10 ఉంది. 10 కి 5 కి LCM 10. సో టు గెట్ 10 into 2 into 2 3 plus 6 9/10 ఆన్సర్.